మధ్యలో బ్రేక్ లేకపోతే నాకు కోహోస్ట్ ఇవ్వండి పర్వాలేదు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 29వ అధ్యాయం అందరూ తీయండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం చూద్దాం. దయచేసి చూడండి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడ 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతను తన పితరుడుకు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. వాస్తవంగా దీనికి నేను పెట్టుకున్న పేరేంటంటే, వినండి, మనకంటే యోగ్యులైన వారిని, మనకంటే బలవంతులైన వారిని, మనకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే వారిని మనము మాదిరిగా పెట్టుకోవాలి. We have to follow the qualitative exemplary life. జీవిత విధానంలో, దేవుణ్ణి ప్రేమించడంలో, దేవుని కొరకు బ్రతకడంలో, దేవుని ఎదుట యథార్థంగా ఉన్న వారి జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఆర్ అదర్వైజ్ we have to follow the good example. మీ నాన్న అయినంత మాత్రాన, మీ అమ్మ అయినంత మాత్రాన, మీ తాత అయినంత మాత్రాన, మీ బంధువులైనంత మాత్రాన వాళ్ళు సరిగ్గా లేనకపోతే వాళ్ళని మాదిరిగా మనం పెట్టుకోకూడదు. క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడూ కూడా క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చిన ఆ వ్యక్తి ఏమై ఉండాలంటే అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వ్యక్తినే మాదిరిగా పెట్టుకోవాలి. ఇక్కడ గమనించదగిన మాట ఏంటంటే 2వ వచనం, అతడు అంటే హిజ్కియా తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించదు. కాబట్టి యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించడానికి ఆయన మాదిరిగా పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే పితరుడైన దావీదు, కానీ వాళ్ళ నాన్నను కాదు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఒక సంఘం దీవించబడాలి అన్నా, ఒక వ్యక్తి ఆత్మీయంగా కట్టబడాలి అన్నా మనం మాదిరిగా పెట్టుకోవలసింది ఎవరు అంటే అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవునిని ప్రేమించే, ఓ మాట చెప్పాలంటే యథార్థ హృదయంతో దేవుని దృష్టికి యథార్థంగా ఎవరు ప్రవర్తిస్తారో, ఎవరు బ్రతుకుతారో వారిని మాత్రమే మనము గురిగా పెట్టుకోవాలి. కానీ మా నాన్న కాబట్టి, మా అమ్మ కాబట్టి, మా బంధువులు కాబట్టి వాళ్ళను ఫాలో అవుతాను, వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైన వాళ్ళు ఫాలో అవుతానంటే అది సరైన పద్ధతి కాదు. అలాగే సంఘం ఉంది అనుకోండి, సంఘానికి నెక్స్ట్ లీడర్షిప్ అనేటువంటిది కూడా యోగ్యులు ఎవరో, దేవుణ్ణి ప్రేమించేవారెవరో, యెహోవా దృష్టికి యథార్థవంతులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరో వారిని మనం సెలెక్ట్ చేసి పెట్టాలి, వాళ్ళని తర్ఫీదు చేసి పెట్టాలి. వాళ్ళను మాత్రమే నెక్స్ట్ లీడర్షిప్ లో మనం పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. కాబట్టి హౌ ఈజ్ అవర్ ఫాలోయింగ్, మనం వెంబడించటం ఎలా ఉంది, ఎవరిని వెంబడిస్తున్నామో అది మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి గుడ్ ఎగ్జాంపుల్, ఫాలోయింగ్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మొహమాటానికి పోవటానికి లేదు. ఆహాజును వెంబడించలేదు, వాళ్ళ నాన్న వెంబడించలేదు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించటానికి మాదిరిగా ఎవరు సరిపోయారంటే దావీదు సరిపోయాడు. అలాగా వీ హ్యావ్ టు ఫాలో ద గుడ్ ఎగ్జాంపుల్. 2వ విషయం కొద్దాం. 5వ వచనం ప్రసాద్ చదవండి. 5వ వచనం. వారికి ఇలాగున ఆజ్ఞ ఇచ్చాను. 5వ వచనం. వారికి ఇలాగున ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా నా మాట ఆలకించండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోవుడి.
కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి అనే మాట గమనించదగిన మాట. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, బిఫోర్ వి కాన్సక్రేట్ ద చర్చ్, వి నీడ్ టు కాన్సక్రేట్ అవర్ సెల్వ్స్. రిమెంబర్ దట్ వర్డ్. ఇక్కడ పాత నిబంధనలో మందిరము, క్రొత్త నిబంధనలో సంఘమునకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలో ఫిజికల్ టెంపుల్, క్రొత్త నిబంధనలో స్పిరిచువల్ టెంపుల్ కి గుర్తుగా ఉంది. కాబట్టి టెంపుల్ ఎవరు? దేవుడే చెప్పాడు, ప్రభువైన యేసు అపొస్తలుడైన పౌలు చెప్పాడు, మీ దేహము దేవుని ఆలయము అని చెప్పాడు. ఎక్లీషియా, కాల్డ్ అవుట్ పీపుల్. కాబట్టి లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు, పాపములో నుండి పరిశుద్ధతలోకి వచ్చిన వారు, లోకములో నుండి దేవుని రాజ్యములోకి వచ్చిన వారు, ఏమండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు. కాబట్టి ఎక్లీషియా, కాల్డ్ చర్చ్. Church is nothing but called out people, the group of people who are called out from the darkness, who are called out from the world, who are called out from the sin. పాపములో నుండి, లోకములో నుండి, చీకట్లో నుండి బయటికి పిలువబడిన ఆ గుంపుని సంఘము అన్నారు. కాబట్టి పాత నిబంధనలో భౌతిక సంబంధమైన మందిరం, క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘము క్షేమాభివృద్ధి పొందాలని నువ్వు కోరుతున్నావా? If you want to see the flourishment or development and blessing in your church, first of all, you have to consecrate yourself first. మందిరము అభివృద్ధి చేయాలనుకుంటున్నావా? మందిరాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నావా? దేవుని కొరకు ఉపయోగపడేదిగా మందిరాన్ని మీరు ప్రతిష్ఠించాలనుకుంటున్నారా? దేవుని కొరకు సంఘాన్ని ఉపయోగపడాలి, సంఘం దేవునికి ఉపయోగపడాలనుకుంటున్నారా? అట్లయితే ముందు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి అంటున్నాడు. ప్రతిష్ఠ అంటే ప్రత్యేకించబడిన. దేని కొరకు ప్రత్యేకించబడిందో దాని కొరకే అది అలా ఉంటుంది, అంతే. ఇంకా దాన్ని వేరు చేయడానికి, ఇంకా దేనికి ఉపయోగించడానికి వీల్లేదు. ఉదాహరణకి, దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ద్వారా మాట్లాడాడు. తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, తర్వాత జనములకు ప్రవక్తగా నియమించి తిని, ప్రతిష్ఠించి తిని. ఎరిగి తిని, నియమించి తిని, ప్రతిష్ఠించి తిని, 3 మాటలు. ప్రతిష్ఠ అంటే అర్థం చూశాను నేను. కాన్సక్రేషన్ అని ఉంది ఇంగ్లీష్ లో. దాని ఇంగ్లీష్ లో ఇంకో పదం ఏముందంటే ఐ సెట్ అపార్ట్ యు ఫర్ మై సెల్ఫ్ అని ఉంది. కాబట్టి సంఘ పెద్దలారా, దైవజనులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఓ యాజకులారా, యాజకులతో సమానమైన విశ్వాసులారా, వీఆర్ కాన్సక్రేటెడ్ ఫర్ గాడ్ ఈవెన్ వెన్ వీఆర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్. తల్లి గర్భములో ఉన్నప్పుడే మనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డామన్న సంగతి మరిచిపోకూడదు. ప్రభు నాతో మాట్లాడిన మాట ద్వారా, మరి 30 సంవత్సరాల క్రితం వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ లో బందర్లో జాబ్ చేస్తున్న నేను ఈ మాట తీసుకొని, ఈ మాట ద్వారా సంపూర్ణ సేవకి బయటికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఏదో నేను గొప్పవాడిని, యోగ్యుడని దేవుడు నన్ను పిలవలేదు. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అన్నట్టుగా, నేను నా గోత్రము ఈ గోత్రాలన్నింటిలో చాలా అల్పమైన గోత్రమే అన్నట్టు, మా బ్యాక్గ్రౌండ్, మా పరిస్థితులన్నీ బహు దీనమైన పరిస్థితి, దరిద్రతతో కూడిన పరిస్థితులు. ఈవెన్ దెన్ గాడ్ చూజన్ us. నన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిష్ఠ అంటే ప్రత్యేకించుకొనుట. ఒక స్పెసిఫిక్ పర్పస్ కొరకు, ఒక స్పెసిఫిక్ వర్క్ కొరకు. టు ఫుల్ఫిల్ ఏ స్పెసిఫిక్ పర్పస్ గాడ్ సెట్ అపార్ట్ యు ఫర్ హిమ్సెల్ఫ్. దేవుడు నిన్ను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఉద్దేశం కొరకు. అది నువ్వు గుర్తించాలి. రైట్. ద పాయింట్ ఈస్, నీవు సంఘము అనే ఈ మందిరాన్ని, పరిశుద్ధుల సంఘాన్ని అభివృద్ధి చేసి, దానిలో గొప్ప ఆశీర్వాదాన్ని చూసి, అది దేవునికి మహిమ తెచ్చే సంఘముగా ఉండాలని నువ్వు కోరుతున్నావా?
అట్లయితే అది నీ ఆశ అయితే, అది నీ కోరిక అయితే ముందు నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఒక వ్యక్తి ప్రతిష్ఠించుకున్న మాట సత్యమైతే ఏం జరగాలో అక్కడ వ్రాయబడింది. ఏం జరగాలి? వ్రాయబడిన మాట ఏంటంటే, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి ముందు, తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి అన్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులను బయటికి కొనిపోవాలి. ఏంటి నిషిద్ధ వస్తువులు? క్రొత్త నిబంధన ప్రకారంగా ఈ నిషిద్ధ వస్తువులు ఏంటంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఆ నిషిద్ధ వస్తువులను మనం బయటికి తీసుకొని వెళ్ళాలి సహోదరులారా. ఎందుకంటే గత రాత్రి మనం చూసాం వాక్యంలో, ప్రతివాడు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ప్రతిష్ఠించబడిన వాడు పరిశుద్ధ స్థలములో నుండి క్రీస్తు తన రక్తము చేత కడిగిన నీ హృదయములో, క్రీస్తు తన రక్తము చేత నిన్ను కడిగి నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన నివాస స్థలముగా ఆయన నివసించటానికి, ఆ మహిమగల దేవుడు నివసించటానికి నిన్ను ఒక నివాస స్థలముగా ప్రతిష్ఠించుకొనగా నీవేం చెయ్యాలి? అందులో ఏ నిషిద్ధ వస్తువు ఉండడానికి వీల్లేదు. చదవండి అవి. 7:21 మార్కు. మార్కు 7:21. లోపలి నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చట్టవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచనని ఆయన చెప్పాను. ఈ చట్టవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అపవిత్రపరచును. కాబట్టి స్నేహితులారా, because we are called for the specific purpose and plan in the will of God, దేవుని చిత్తములో ఉన్న ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ప్రణాళిక ప్రకారం పిలువబడ్డాము గనుక, టు గ్లోరిఫై అవర్ లార్డ్, మన ప్రభువును మహిమపరచడానికి, ఆయన ఆశించినట్టు బ్రతకడానికి, సంఘాన్ని క్షేమాభివృద్ధిలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ ప్రతిష్ఠితలో భాగం ఏంటంటే, నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని వెళ్ళాలి. అవన్నీ వివరించాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. ఉదాహరణకి మత్సరము అనే మాట ఉంది కదా. గలతీలకు రాసిన పత్రికలు అయితే అసూయలు, మత్తతలు, మత్సరములు అనే మాట వ్రాయబడింది. ఉదాహరణకు మాత్రమే చెబుతున్న మత్సరము అనేది ఈ రోజున విశ్వాసులను బహుగా అవి ఒక పురుగులాగా అది పాడు చేస్తా ఉంది. మత్సరము అంటే వార్వలేనితనం, మత్సరం అంటే చెడు కళ్ళు అని, మత్సరము అంటే ఇతరుల యొక్క పచ్చదనాన్ని, అభివృద్ధిని చూడలేకపోవడం. అది ఈ రోజున విశ్వాసుల్లో ఉంది, సేవకుల్లో కూడా ఉంది. ప్రియ స్నేహితులారా, లేదని మేము చెప్పలేం. ఆ శోధన వస్తుంది సేవకులకి. అందులో ఉండరు కానీ ఆ శోధన వస్తుంది సేవకులు. కానీ విశ్వాసులు అందులోనే బ్రతుకుతున్నారు. ఇతరుల పట్ల అసూయ, ఇతరుల పట్ల మత్సరం, వార్వలేనితనం, ఇతరుల పచ్చదనాన్ని చూసి తట్టుకోలేనితనం, అసూయతో కూడిన మాటలు, జాగ్రత్త, ఇది నిషిద్ధమైంది. గత రాత్రి మనం చెప్పుకున్నాం, ప్రేమలో అభివృద్ధి చెందాలి అని చెప్పుకున్నాం. అన్నిట్లో అభివృద్ధి ఉంది కానీ ప్రేమలో అభివృద్ధి లేదు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది ఒక విశ్వాసిలో జరగవలసింది, అది చూడలేకపోతున్నాం ఈరోజు. అంత స్వార్థం, ఎక్కడ చూసినా స్వార్థమే చూస్తున్నాం. పోనీ నువ్వు పెట్టలేదు, నువ్వు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వలేవు, నువ్వు పెట్టలేవు, ఎవరో పెడితే ఎవరో ఇస్తే అభివృద్ధి అయ్యేదాన్ని చూసి కూడా నువ్వు ఓర్వలేకపోవడం అనేది మంచి లక్షణం కాదు.
నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తివైతే నీలో మత్సరం ఉండకూడదు. ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఈ రోజున సంఘాన్ని, సంఘస్థులను ఏలుతున్న వాటిల్లో ఒకటేంటంటే మత్సరం. ప్రేమ ఉంటే మత్సరం ఉండదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని ఉంది తెలుసా? రోమాపత్రిక 13:8, 9, 10 ఆ వచనాలు మనం చూస్తాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది ధర్మశాస్త్రమును నెరవేర్చుటతో సమానం. ఇఫ్ యు లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద లా ఆఫ్ గాడ్. లా ఆఫ్ గాడ్. దేవుని ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఒక్కటి చాలు అన్నాడు. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీ పొరుగు వారి దేనిని నువ్వు ఆశించవు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే పొరుగు వారి దగ్గర దొంగతనం చెయ్యవు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే అబద్ధ సాక్ష్యం చెప్పవు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే దూషించవు, నరహత్య చేయవు, చంపవు. కాబట్టి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అనే మాట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంతో సమానంగా ఉంది. అందుచేత ప్రియులారా, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మందిరమును ప్రతిష్ఠించండి. అంటే నువ్వు ప్రతిష్ఠించుకోకుండా సంఘాన్ని ప్రతిష్ఠించలేవు. నీవు సరిగ్గా లేకుండా సంఘంలో అభివృద్ధిని నువ్వు చూడలేవు. కాబట్టి బిఫోర్ యు క్లీన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, బిఫోర్ యు సీ ద బ్లెస్సింగ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్, యు హ్యావ్ టు కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. మూడో విషయం చూద్దాం. మొదటి విషయము, మంచి మాదిరిని మనం అనుసరించాలి. రెండో విషయము, మందిరాన్ని ప్రతిష్ఠించే ముందు వ్యక్తులు ప్రతిష్ఠించుకోవాలి. వ్యక్తిగతమైన ప్రతిష్ఠ సరిగ్గా లేకపోతే మందిర ప్రతిష్ఠ అది సరైందిగా ఉండదు. పాత నిబంధనలో మందిరము, క్రొత్త నిబంధనలో సంఘమునకు సమానం. మూడవదిగా మనం ఏం చేయాలి అనంటే, దేవుని ఉగ్రత మన మీదికి రాకుండా ఉండాలి అంటే మనము దేవునితో ఒక నిబంధన చెయ్యాలి. ఇదే అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. 8వ వచనం, అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూస్తున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశాను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి కొనుకోబడిరి. ఇప్పుడు చూడండి ఆ వచనం, 10వ వచనం, ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. అభిలాష పుట్టెను. రీజన్ చూడండి, మన మీద ఉన్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు. మన మీద దేవుని మహోగ్రత ఉంది. గత రాత్రి మనం ఏం చెప్పుకున్నామండి? జఫన్యా గ్రంథంలో, నిర్మూలన చేసే దేవుడు. జఫన్యా గ్రంథములో 1వ అధ్యాయం 6వ వచనములో యెహోవా ప్రజలు, యెహోవాను అప్పటికే నమ్ముకున్న ప్రజలు యెహోవాను విసర్జించి అనుసరించడం మానారు, విసర్జించారు. ఆయన యుద్ధ విచారణ చేయడం కూడా మానుకున్నారు. అందుచేత నేను వారి నిర్మూలము చేస్తాను అన్నాడు. ఇక్కడ తండ్రులు కత్తి చేత పడ్డారు, భార్యలు చెరలోకి వెళ్ళారు. ఎందుకు? దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. అది కూడా ఎందుకు? మందిరమునకు పెడముఖము పెట్టుకున్నారు, మందిర ద్వారాలు మూసివేసేశారు. ఈ రోజున ఉదాహరణకి ఒంగోలులో 2222 మందికి ఒకేసారి బాప్తిసం ఇచ్చిన తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ చరిత్రలో మరపురాని చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం. 2222 మందికి ఒకేసారి గుళ్ళకమ్మ నదిలో బాప్తిస్మాలు ఇచ్చినటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 2 ముక్కలైపోయి 2 సంవత్సరాల నుండి, దాదాపు 1.5 సంవత్సరం నుండి డివైడ్ అయిపోయి మందిరమునకు పెడముఖము పెట్టుకొని చీల్చుకొని చండాలుకొని దేవుని శిక్షను అనుభవిస్తా ఉన్నారు. వారి మీద ఏదో నిందలు వేయాలని, వాళ్ళు మనకంటే చెడ్డవాళ్ళని చెప్పడానికి కాదు, ఉదాహరణకు మాత్రమే చెబుతున్నారు. మందిరమునకు పెడముఖం పెట్టుకున్నారు. ఆ 6, 7, 8 వచనాలు కనుక మీరు చూస్తే మందిరమునకు పెడముఖం పెట్టుకున్నారు. ధూపం వేయటం ఆపివేశారు,
ప్రార్థన ఆగిపోయింది. మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువలన తండ్రులు కత్తి చేత పడ్డారు, భార్యలు చెరలోకి వెళ్ళారు. అందుకని ఏమంటున్నాడు 10వ వచనంలో, దేవుని మహోగ్రత ఆగిపోవాలి అంటే మనం ఒక నిబంధన చెయ్యాలి. మూడో విషయం ఏంటంటే నేర్చుకోవాల్సిన పాఠం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యు వాంట్ టు సీ ద బ్లెస్సింగ్, దేవుడు ఈ యొక్క శాపాన్ని ప్రపంచంలో నుండి గాని మన 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 ప్రాంతం మీద నుండి గాని మనం నివసిస్తున్న స్థలాల్లో నుండి గాని దేవుని కోపానికి సూచనగా ఉన్న తెగులో కీడో నష్టమో ఇది తొలగిపోవాలనంటే దేవుని బిడ్డలు దేవునితో నిబంధన చేయాలి. నిషిద్ధ వస్తువులను బయటకు తీసుకువెళ్ళాలి. దేవునితో ఖచ్చితమైన నిబంధన చేయాలి. ఆ నిబంధనలో భాగం ఏంటంటే రియలైజ్ దట్ యు ఆర్ చూజన్ బై గాడ్. విశ్వాసులారా, మీరు అనుకుంటున్నారేమో ఈ మాటలన్నీ సేవకులకు అనుకుంటున్నారేమో. డోంట్ మిస్అండర్స్టాండ్. క్రొత్త నిబంధన ప్రకారము ప్రతి యాజకుడు, ప్రతి విశ్వాసి యాజకుడే, గుర్తుంచుకోవాలి. క్రొత్త నిబంధన ప్రకారము ప్రతి విశ్వాసి యాజకుడే. ఇది మర్చిపోవడానికి వీల్లేదు. కాబట్టి నిబంధన చెయ్యాలి. ఎందుకు అని చెప్తున్నాడు. 11వ వచనం చదవండి. ఎందుకు నిబంధన చెయ్యాలి? నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుటకును, తన సన్నిధిని నిలిచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు గనక మీరు అశ్రద్ధ చేయండి. యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు గనుక అశ్రద్ధ చేయకుడి. అశ్రద్ధ చేయకుండా ఉండడంలో భాగమే దేవునితో నిబంధన. దేవునితో నిబంధన చేయాలి. ప్రభువా, ఇంకా మేము ఎప్పుడు కూడా నిషిద్ధ వస్తువుల వైపు చూడం. ప్రభువా, ఇక మేము ఎప్పుడు కూడా నీ కోపానికి కారణంగా మేము ప్రవర్తించం. మా బాధ్యతలు మేము గుర్తించి, మా స్థాయిని మేము గుర్తించి, మీరెందుకు పిలిచారో దాన్ని మేము గ్రహించి, మేము దానికి బద్ధులమై ఉంటాం అని ఒక నిబంధన నువ్వు చేయాలి. యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను. దేవుడిని మిమ్మల్ని ఏర్పరచుకోవడం అల్పంగా ఉందా మీకు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని యాజకుడుగా ఏర్పాటు చేసుకోవడం మీకు తక్కువతనంగా ఉందా? జాగ్రత్త. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. భూమి ఆకాశమును సృజించిన దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనెను. యు ఆర్ నాట్ చూజన్ బై మ్యాన్, యు ఆర్ చూజన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. జాగ్రత్త అంటూ ఉన్నాడు. కాబట్టి మూడవది, నిబంధన చెయ్యాలి దేవునితో. ఎందుకు? యు ఆర్ స్పెషల్ పీపుల్, యు ఆర్ స్పెషలైజ్డ్, యు ఆర్ చూజన్ బై గాడ్ ఫర్ ద స్పెసిఫిక్ టాస్క్ ఆర్ స్పెసిఫిక్ వర్క్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలో ఉన్న ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నీవు చులకనగా చూడడానికి లేదు అంటున్నాడు. ఓ విశ్వాసి, ఓ ప్రభు బిడ్డ, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కొన్ని సంగతులు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మొదటి మాట, పరిచారకులుగా ఉండి పరిచర్య చేయడానికి. మొదటి మాట, అది ఆ లింక్ మీరు పెట్టుకోవాలి. ఆ వాక్యాన్ని చదివి పరిచారకులుగా ఉండాలి, పరిచర్య చేయాలి. పరిచారకులుగా ఉండడం అనేటువంటిది ఇట్స్ ఏ గాడ్ గివెన్ ప్రివిలేజ్ ఫర్ us. దేవుని మందిరములో పరిచారకులుగా ఉండడం. పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలో చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలి, పరిచర్య చేసే పురుషులు ఎలా ఉండాలి. పరిచర్య చేసే స్త్రీలు కొండెగత్తెలుగా ఉండకూడదు, పిచ్చి పనులు చేసేవారుగా ఉండకూడదు. అలాగే పరిచారకులుగా ఉండే పురుషులు ఏకపత్ని పురుషులై ఉండాలి. వాళ్ళు మంచి సాక్ష్యం పొందిన వారై ఉండాలి. ఇదంతా కూడా మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ద పాయింట్ ఈస్, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి మనలను? పరిచర్య చేయుటకు, పరిచారకులుగా ఉండుటకు.
ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన మాట అదే కదా మనం చూస్తాం. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచర్య చేయుటకు ఆ అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని 10వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఒక పరిచారకుడు. నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను, నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడు. పరిచారకుడు. ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, జీసస్ క్రైస్ట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ సర్వ్డ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవునికి పరిచర్య చేసిన ఏకైక దేవుడు ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ఒక్కడే. ఆ రోజు 13వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమండి, పళ్ళెములో నీళ్లు పోసుకొని నడుముకు తువాలు కట్టుకొని అబద్ధాలు చెప్పే పేతురు, ద్రోహి అయి యేసును అమ్మే యోధ, ఉరిమిడి వారు అని పిలువబడిన బోయనెర్గసి యాకోబు యోహానుల యొక్క కాళ్ళు కడిగిన ఈ పరిచారకుని వంటి మాదిరి ప్రపంచంలో ఎవరైనా చూపించారా? ప్రభునందు ప్రియులారా, మందిరములో సంఘములో ఉండే వారికి ఉండవలసిన లక్షణం. అసలు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? పరిచారకులుగా ఉండుటకు, పరిచర్య చేయుటకు. రిమెంబర్, మీకంటే మనకంటే ముందు దేవాతి దేవుడు సృష్టికర్త ఈ లోకానికి ఒక పరిచారకుడుగా వచ్చాడు. ఆయన కంటే నీవు నేను గొప్పవాళ్ళమే కాదు. ఈ లోకములో ఎవడు గొప్పవాడు. కాబట్టి పరిచారకుడుగా ఉండాలి, పరిచర్య చేయాలి. దీనులుగా, తగ్గించుకున్నవారుగా, కాంపిటీషన్ లేకుండా, పోటీ లేకుండా పరిచర్య చేసేవారు. మీ సంఘంలో నేను వచ్చినప్పుడల్లా చూశాను, చాలా మంది ఈ పరిచర్య హృదయం, పరిచర్య మనసు కలిగిన వాళ్ళు మీ చర్చిలో నేను చూసి ప్రభువుని ఎంతో స్తుతించాను. మనుషులు రిసీవ్ చేసుకోవడం, ఆ పరిచర్య చేయడం, పని చేయడానికి తొందరపడడం, ముందుకు రావడం, ఆ ఆర్డర్, ఆ డిసిప్లిన్ మీ చర్చిలో నేను చూసి ప్రభు నిజంగా నేను ఎంతో స్తుతించాను. యు కీప్ ఇట్, దాన్ని కాపాడుకో. పరిచారకుడుగా ఉండడానికి, ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండడానికి, ఏ పని చెప్తారా అని ఎదురు చూసే మనసు. కీప్ ఇట్, దాన్ని కాపాడుకో. యేసు ప్రభు వారు అంత గొప్ప ప్రభు ఆ యొక్క వారి పాదాలు కడగడానికి తగ్గించుకున్నాడు. అందుకే ఎందుకు ఏర్పాటు చేసుకున్న దాంట్లో రెండో విషయం ఏంటంటే, ధూపము వేయుచుండుటకు దేవుడు మనలను పిలిచాడు. పిల్లరా, 5 విషయాలు చెప్పాను దాదాపుగా. ఇప్పుడు ఒకటేంటి తెలుసా? ఒక వ్యక్తిని మనము మాదిరిగా పెట్టుకున్నప్పుడు అతడు అందరికంటే అన్నిటికంటే దేవుని ప్రేమించేవాడై ఉండాలి. మా నాన్న కదా, మా అమ్మ కదా అని వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా వాళ్ళని మనం ఫాలో అవ్వకూడదు. కానీ వాళ్ళు మన సంబంధితులు కాకపోయినా, మనకి ఏ రిలేషన్ లేకపోయినా, వారు దావీదు వంటి వారు అయితే, దేవుని హృదయానుసారులైతే, వారు యథార్థవంతులైతే, వారు అందరికంటే అన్నిటికంటే దేవుని ప్రేమించేవారైతే వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి. రెండో విషయం, మందిరము అనే సంఘాన్ని నువ్వు ప్రేమించిన వ్యక్తివైతే, దాని బాగోగులు చూసేవాడివైతే, అది బాగుండాలి అనేది నీ ఉద్దేశం అయితే, దాని క్షేమము నీ క్షేమం మీద ఆధారపడి ఉంది. దాని పరిశుద్ధత నీ పరిశుద్ధత మీద ఆధారపడి ఉంది. మందిరం యొక్క ప్రతిష్ట నువ్వు ప్రతిష్ఠించుకునే దాని మీద ఆధారపడి ఉంది. మందిరం యొక్క ఆశీర్వాదం నువ్వు ఆశీర్వదించడం మీద ఆధారపడి ఉంది. నీవు పవిత్రుడుగా, ప్రతిష్ఠితుడుగా లేకపోతే, ఆ మందిరానికి, సంఘానికి అంటుకట్టబడిన నీవు పవిత్రంగా లేకపోతే నీ మందిరము పవిత్రంగా ఉండదు. అందుకే మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మందిరమును ప్రతిష్ఠించండి అన్నాడు. మూడవదిగా, దేవుని ఉగ్రత తప్పిపోవాలనంటే దేవునితో ఒక నిబంధన చెయ్యాలి, ఒక తీర్మానం చెయ్యాలి. ఇక ఎన్నడూ నేను పెడముఖము పెట్టుకోను, ఇక ఎన్నడూ ప్రార్థన చేయకుండా ఉండను, ఇక ఎన్నడూ ప్రభువా నీకు కోపము తెప్పించే అవిధేయత నేను చూపను అని తీర్మానం చేయాలి. నాలుగో విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగో విషయం, రియలైజ్ దట్ గాడ్ హ్యాస్ చూజన్ యూ ఫర్ స్పెసిఫిక్ టాస్క్ అండ్ పర్పస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలో ఉన్న ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నువ్వు గుర్తించడంలో భాగంగా ఈ 2 పనులు చేయాలి. కాబట్టి నాలుగవది ఏంటంటే, పరిచారకుడుగా ఉండాలి. బీయింగ్, నీ మనస్తత్వం పరిచారకుడు, నీ పని పరిచర్య. యేసు ప్రభువుని మాదిరిగా పెట్టుకుంటే నేను తగ్గించుకోగలవు. లోకంలో ఎవరిని మాదిరిగా పెట్టుకున్నా నువ్వు తగ్గించుకోలేవు. పరిచారకుని మనసు రాదని. 5వ విషయము, ధూపము వేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు.
ధూపము వేయిచుండుటకు. ధూపము అంటే ప్రార్థన చేయడానికి దేవుడు నేను పిలిచాడు. ఈ ధూపం వేయడం అనేది ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసా మీకు? గుర్తు చేయనా? యావేలు గ్రంథంలో ఈ ధూపం వేసే పని ఎవరైతే చేస్తారో వాళ్ళ వలన ఎంత మేలు జరుగుతుందో తెలుసా? ఏమండి? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13వ వచనం చదువుదాం. మీ మీ దేవుడైన దేవుడైన యెహోవా యెహోవా, కరుణావాత్సల్యత గలవాడును, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెల్లించే కీడును చేయక పశ్చాత్తాపడు మీ వశమును కాక మీ హృదయమును చూసుకొని ఆయన ప్రతి తిరుగుడు. ఒకవేళ ఆయన మనసు చూసుకొని పశ్చాత్తాపడి నీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానకమును నీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లాంగ్ సఫరింగ్. ఆయన శాంతమూర్తి, ఆయన కనికరము గలవాడు. హీఈస్ ద గాడ్ ఆఫ్ గ్రేస్. హీఈస్ రిచ్ ఇన్ గ్రేస్. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు. 3 లక్షణాలు: కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు, చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. ఎవరి వలన? ధూపము వేసేవారి వలన. ధూపం వేయటం ఆగిపోయింది. అందుకే ఇక్కడ చెప్పాడు మొదటి వచనం, మొదటి అధ్యాయం 9వ వచనం, యావేలు 9వ వచనం. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చున్నది, ధాన్యము నశించెను. ఏమండి? అంతేకాదు 13వ వచనం, యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయి వారులా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. నైవేద్యము పానార్పణం మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచండి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులను సమకూర్చండి. కాబట్టి ధూపం ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది. ప్లీజ్ రీస్టార్ట్ అండ్ రీబిగిన్. తిరిగి ప్రారంభించండి. ఆగిపోయిన ధూపము, ఆగిపోయిన ప్రార్థన పరిచర్య, ఆగిపోయిన రోదన ధ్వని, ఆగిపోయిన అంగలార్పు, ఆగిపోయిన కన్నీటి ప్రార్థన తిరిగి మరలా స్టార్ట్ చేయండి అంటున్నాడు. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ఎందుకు? ధూపము వేయడానికి. ఎందుకు ధూపం వేయాలి? దేవుని మహోగ్రత ప్రజల మీదకి రాకుండా. ఏం చేస్తాడు? ఇప్పటికే నాశనం అయిపోయింది. ఏమండి? ఏం చేయగలడు ఆయన? ఆయన మనసు తిప్పుకోవాలి అంటే ఏం చెయ్యాలి? 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. యావేలు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యాజకులారా, క్రొత్త నిబంధన యాజకులారా, విశ్వాసులారా, it is your responsibility to cry unto the Lord on behalf of the nation, on behalf of the state, on behalf of the village, on behalf of the church. It is your responsibility to cry unto the Lord. ధూపం వేయాలి దేవుని సన్నిధిలో. ఆ ధూపం ఏం చేస్తుందంటే నీ ప్రజలు నశించిపోకుండా, ఆత్మలు రక్షించబడేటట్టుగా, శాపము కీడు నీ దేశం మీదకి రాకుండా ఖచ్చితంగా ఆగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు మన దేశములో ఈ తెగులు ఆగిపోవటానికి కారణం ఏంటంటే అనేక మంది పరిశుద్ధులు ధూపం వేస్తున్నారు. నీ లోకల్ చర్చి, నీ విజయవాడ, నీ ప్రాంతం, ఏ ప్రాంతంలో నువ్వు సేవకుడుగా ఉన్నావో, విశ్వాసిగా ఉన్నావో, బాధ్యత గల వ్యక్తిగా ఉన్నావో, ఆ ప్రాంతానికి వచ్చే కీడు రాకుండా ఆపే శక్తి నీకుంది, నీ ప్రార్థనలో ఉంది. God has called you to cry unto the Lord on behalf of your nation and place and the people. దేశ పక్షాన, ప్రజల పక్షాన
ధూపము వేయడానికి యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అశ్రద్ధ చేయవద్దు, ప్రార్థన అశ్రద్ధ చేయవద్దు, ప్రమాణాల అశ్రద్ధ చేయవద్దు, పరిచర్య అశ్రద్ధ చేయవద్దు. దేవుడు లోకములో కోట్ల మంది ప్రజలుండగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తక్కువ అంచనా వేయవద్దు అని దేవుడు చెప్తాడు. అన్న కట్ చేద్దామన్నా, టైం అయిపోయింది. కట్ చేద్దామన్నా. తర్వాత 2 లేక 3 విషయాలు క్లుప్తంగా చెప్పుకొని అలాగే అలాగే ముగించుకుందాం. జస్ట్ వెయిట్. కట్ చేద్దాం. అగైన్